మా ఆయన మాట కాదనలేకండి, మా ఆవిడ మాట కాదనలేకండి. నువ్వు ఏదన్నా దేవుని విరోధమైన చేసావా, నీ కుటుంబం మీదకి గొప్ప నష్టాన్ని తీసుకొస్తావు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, కానీ మొదట దేవుడు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కుటుంబాన్ని నడిపించే పురుషుడు ఎప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించే వ్యక్తిగా ఉండాలి. అలాగే కుటుంబాన్ని నడిపించే స్త్రీ కూడా సాటి అయిన సహకారిగా, దేవుని మార్గములో నడవటానికి సాటి అయిన సహకారిగా స్త్రీ ఉండాలి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడను. ఈ జ్ఞానము ఇద్దరికీ ఉండాలి, ఒకరికి మాత్రమే కాదు, ఇద్దరికీ ఉండాలి. ఈ జ్ఞానము పురుషుడికి ఉండాలి, స్త్రీకి కూడా ఉండాలి. ఏ జ్ఞానము? దైవికమైన జ్ఞానము. ఎప్పుడైతే దైవికమైన జ్ఞానం వాళ్ళు కలిగి ఉంటారో ఆ కుటుంబాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటారు. హల్లెలూయా.